హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోపితా రెడ్డి. అండ్ ఇవాళ మనం చేస్తున్న వీడియో బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బేగం బజార్కి వెళ్ళి అంత షాప్స్ అన్ని తిరిగి వీడియో ఒకటి చేద్దామని. మొత్తంకి ఇవాళ కుదిరింది. దాంతోపాటు నేను ఇన్స్టాగ్రామ్కి రీల్ షూట్ చేసుకోవడం కూడా వెళ్ళాను. నేను దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాను. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూసేయండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అలానే యూట్యూబ్కి కూడా అప్లోడ్ చేశాక మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఇంకా మా సిస్టర్ వెళ్తున్నాము బేగం బజార్కి. ఎప్పుడు నేను, మా మమ్మీ, మా అక్క ముగ్గురం వెళ్తాము బేగం బజార్కి. ఎందుకంటే మాకు ఆ రోడ్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఏది ఎక్కడి నుంచి స్టార్ట్, ఏది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో అసలు ఐడియా లేదు. అండ్ మాలాగా మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే నాకు కింద కామెంట్స్లో చెప్పేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపితా రెడ్డి. సో నేను అన్నాను కదా డైలీ బ్లాగింగ్ చేస్తానని. సో దిస్ ఇస్ ద టైం. నేను ఇవాళ బేగం బజార్కి వచ్చాను. సో బేగం బజార్లో మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. దాంతోపాటు నా రీల్ కూడా ఒకటి షూట్ చేద్దామని అనుకున్నాము. సో మీకు కూడా ఒకసారి బేగం బజార్ అంతా చూపించినట్టు ఉంటుందని హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ బేగం బజార్. నేను ఫస్ట్ కవర్ చేసి స్ట్రీట్ మార్కెట్ బేగం బజార్. సో ఇప్పుడే వచ్చాము, లోపలికి వెళ్ళి అంతా కవర్ చేసుకోవాలి. మాకేంటంటే మాకు ఎటు దారులు తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా మేము మా మదర్తో వస్తాము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇంకా మా సిస్టర్ సొంతంగా ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చాం. సో రండి చూసేద్దాం. ఆటో దిగంగానే మాకు ఈ బ్యాగ్స్ షాప్ కనిపించింది, అన్ని వెడ్డింగ్ సంబంధించింది. సో ఇది నగరీ మార్కెట్ పక్కనే ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళంగానే హ్యూజ్ కలెక్షన్ ఉంది. అంటే వెడ్డింగ్స్ కోసం అని, గిఫ్టింగ్ పర్పస్ కోసం అని, ఏ రీజన్ కోసమైనా మీకు బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో. సో దీని పేరు నేను స్క్రీన్ మీద పెడతాను, మీరు చెక్ చేసేయండి. ఐ థింక్ స్టార్టింగ్ ప్రైస్ వీళ్ళ దగ్గర ఒక 500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఆర్ ఈవెన్ లెస్ దెన్ దాట్. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈ గిఫ్టింగ్ షాప్ కనిపిస్తుంది. దాంట్లో మొత్తము ఇట్లా వెడ్డింగ్స్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. మీకు ఎంగేజ్మెంట్ బాక్సెస్ కావాలన్నా, అండ్ మీకు వెడ్డింగ్కి రిలేటెడ్ ఏమన్నా పెట్టడానికి ఇట్లా బాక్సెస్ కావాలన్నా, ఎవ్రీథింగ్ దే హ్యావ్. అండ్ మీ ఇంట్లో వెడ్డింగ్స్ ఏమైనా జరుగుతుంటే దిస్ ఈస్ ద ప్లేస్ విచ్ యూ హ్యావ్ టు విజిట్. అండ్ వీళ్ళ దగ్గర హోల్సేల్లో కూడా వీళ్ళు డీల్ చేస్తారు. మీరు మీకు బిజినెసెస్ మీకు ఏమైనా చేసుకోవాలంటే దీస్ ఆర్ ద బెస్ట్ షాప్స్. మీరు వచ్చి వీళ్ళ దగ్గర హోల్సేల్ ఇంత ప్రోడక్ట్స్ తీసుకుంటే దెన్ యూ కెన్ డూ యువర్ బిజినెస్. అండ్ వీళ్ళ షాప్ నేమ్ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, అండ్ వీళ్ళ లొకేషన్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ దట్ అవుట్. నా నుంచి ఒక ప్రో టిప్, మీరు బేగం బజార్కి రావాలంటే ప్లీజ్ డోంట్ వేర్ వైట్ షూస్, బికాస్ అక్కడ రోడ్ అస్సలు బాగుండదు అండ్ క్లెన్లీనెస్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు బేగం బజార్లో మీకు రిటర్న్ గిఫ్ట్స్ అయినా, ఎన్వలప్స్ అయినా, అండ్ వెడ్డింగ్స్కి ఇట్లాంటివి ఏమైనా గిఫ్టింగ్స్ అట్లాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, బల్క్లో మీకు దొరికేస్తాయి. సో ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం దానికోసం. నౌ దిస్ ఏరియా ఈజ్ ఆల్సో నియర్ నగరీ మార్కెట్. ఈ ఏరియాలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ గిఫ్టింగ్ పర్పసెస్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే నేను స్టార్టింగ్ 2 ప్లేసెస్ మీకు అవే చూపించాను. ఇప్పుడు కూడా మీకు ఇలా గిఫ్టింగ్ పర్పసెస్కి సంబంధించిన షాప్సే మీకు చాలా కనిపిస్తాయి. సో మీకు ఇలాంటి ఆప్షన్స్ కావాలంటే బేగం బజార్ ఈజ్ యువర్ ప్లేస్. ఇప్పుడు ఫేమస్ అజీజ్ ప్లాజాకి వచ్చాము. అజీజ్ ప్లాజాలో అన్నీ ఉంటాయి, కిడ్స్ నుంచి అడల్ట్స్కి అన్నీ ఉంటాయి. అక్కడేమో ముందుకేమో వీ హ్యావ్ లైక్ కిడ్స్ కోసము, ఇటు సైడ్ అన్నీ మీకు ఏమంటాము అన్ని బ్యాగ్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వెడ్డింగ్ సంబంధించినవి కూడా చాలా ఉంటాయి. ఒక్క దగ్గర కూడా 1 మినిట్ నించోవడం కూడా మనకు ప్లేస్ ఉండదు, అంత ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. బట్ స్టిల్ మేము తిరిగినప్పుడు అయితే అంత క్రౌడ్ లేకుండే, థ్యాంక్ఫుల్లీ. ఈ ఏరియా మొత్తం అజీజ్ ప్లాజా. దీంట్లో మొత్తం మనకి ఇలా ఫేక్ గార్లాండ్స్, ఇలా వాటర్ బాటిల్స్ అండ్ బర్త్డేకి సంబంధించినవి, అండ్ కిడ్స్కి సంబంధించిన స్టేషనరీ, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ కొంచెంసేపు తిరిగి మేము అక్కడ నుంచి వచ్చేసాము. దీని తర్వాత మేము ఉన్న ఏరియాలోనే అగైన్ వీ కేమ్ టు ద మెయిన్ రోడ్కి వచ్చి ఇంకా అక్కడేమో ఆప్షన్స్ ఉన్నాయని చూద్దామని తిరుగుతున్నాము. ఎవ్రీథింగ్ మేము తిరగడం అంతా మేము బై వాకే తిరిగాము. జస్ట్ అక్కడ నుంచి మేము వేరే ఏరియా అంటే చురీ బజార్కి వెళ్ళడమే వి టుక్ ఎన్ ఆటో. అసలు గోల్డ్ జ్యువెలరీ ఎక్కడెక్కడ అని వెతుకుతుంటే మాకు ఆ మెయిన్ రోడ్ మీద ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ కనిపించింది, దట్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఇంకా దొరకంగానే వెళ్ళిపోయాము. తర్వాత రియలైజేషన్ అయ్యింది ఏంటంటే ఈ జ్యువెలరీ ఏరియాస్ మొత్తము నగరీ మార్కెట్లు ఉంది. సో ఇక్కడ ఇది ఒక షాప్ కనిపించింది కాబట్టి మేము వెళ్ళిపోయాము.
అండ్ మీకు ఒకవేళ అఫోర్డబుల్ జ్యువెలరీ కావాలంటే దిస్ ఇస్ ద ప్లేస్ వే యూ కెన్ ఫైండ్. సో దీస్ ఆర్ ద కలెక్షన్స్ దే హ్యావ్. చూపించావు. నేనేమనుకుంటున్నానంటే నేను మళ్ళీ బేగం బజార్కి వెళ్తాను, వెళ్ళి ఐ విల్ ఓన్లీ కవర్ జ్యువెలరీ షాప్స్. ఎందుకంటే మీకు కూడా కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఇవాళ మాకు అంత టైం లేకుండే మేము ఇది అది అన్నీ కవర్ చేయడానికి. అండ్ మీకు సపరేట్గా బేగం బజార్ జ్యువెలరీ షాపింగ్ వీడియో ఒకటి కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ ఆల్సో కవర్ దాట్. బేగం బజార్ దగ్గర మాకు పెద్దగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయడం అంటే బేగం బజార్ మ్యాక్సిమం ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది కాబట్టి ఈ తర్వాత ఇక్కడ దగ్గరలో చుడి బజార్ ఉంది అని చూసాము. సో చుడి బజార్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో చుడి బజార్ అంటే ఐ థింక్ దర్ మోస్ట్ ఆఫ్ బ్యాంగిల్ కలెక్షన్ ఉండొచ్చు, నెక్స్ట్ లాగే ఏమైనా జ్యువెలరీ ఐటమ్స్ ఉండొచ్చు. సో అది చూసేయడానికి వెళ్తాము. జ్యువెలరీ ఐటమ్స్ అంటే అక్కడనే ఆ ఏరియాలోనే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము తిరిగిన ఏరియాస్ అంతా రిటర్న్ గిఫ్ట్స్, హోల్సేల్ ఐటమ్స్ వాటికి సంబంధించి ఉన్నాయి. మిసలేనియస్ స్టఫ్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చుడి బజార్ వెళ్ళాలి అంటే యూ కెన్ క్యాచ్ అండ్ ఆటో హియర్. సో మీకు 40 నుంచి సమ్వేర్ 60 మధ్యలో వచ్చేస్తారు మాకు. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 or 7 minutes దూరంలో ఉంది. అండ్ ఇప్పుడు పోయాక ఏదైనా మాకు కొత్తనే కాబట్టి మీకు కొత్తగానే చూపించేస్తారు. చుడి బజార్కి వచ్చాము. చుడి బజార్ అంటేనే బ్యాంగిల్స్ కదా. సో రాగానే మాకు అన్ని బ్యాంగిల్స్ లేన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక షాప్లో మేము ఎంటర్ అయ్యాము. వెనకాలంతా బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, మంచిగా అరేంజ్ చేసి పెట్టారు కలర్స్లో. ఇక్కడ అన్నీ హోల్సేల్లో అమ్ముతారు. ఇక్కడ అన్నీ హోల్సేల్లో వాళ్ళు సెల్ చేస్తారు. మీకు నచ్చిన కలర్స్, మీకు నచ్చిన సైజెస్ అన్నీ పెడతారు. సో చూడండి, అన్ని వెడ్డింగ్స్కి సంబంధించినవి, ప్లెయిన్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, చూసేయండి. వీళ్ళ షాప్ నేమ్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఆర్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. యూ కెన్ ఆల్సో చెక్ దట్ అవుట్. ఇక్కడ ఈ లైన్లో మొత్తము మనకు చుడి బజార్ అంటేనే బ్యాంగిల్స్ కదా, ఈ లైన్ మొత్తం మనకు బ్యాంగిల్స్తో ఉన్నాయి. ఈ ఒక్కటే షాప్లో వెళ్ళాలని కాదు, మీరు ఏ షాప్లో వెళ్ళినా కూడా యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్. ఈ ఏరియా మొత్తం తిరుగుతుంటే మాకు అన్ని బ్యాంగిల్సే కనిపిస్తున్నాయి బికాస్ దిస్ ఇస్ చుడి బజార్. సో మేము మళ్ళీ ఆటో ఎక్కి వాళ్ళని అడిగాము మాకు మొత్తం జ్యువెలరీ ఏరియా దగ్గర దింపండి అని. సో మాకు స్టార్టింగ్ పాయింట్ దగ్గర దింపారు అండ్ దట్ ఈస్ ద స్టార్ట్ టు బన్నాజీ మార్కెట్. సో ఇక్కడ దిగేసాము, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా ఈ ఏరియాలో మనకి పూజా సామాన్ చాలా ఉంది. కొంచెం ముందుకెళ్తే బన్నాజీ మార్కెట్. Bannaji market is a main market where you can find all the miscellaneous items like మీకు ఇట్లా టిక్లీ బొట్టులు అలాంటివి, ఇంకోటి బ్యాంగిల్స్, జ్యువెలరీ, అలా గర్ల్స్కి సంబంధించినవి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫుట్వేర్, డ్రెస్సెస్ అట్లా చాలా ఉన్నాయి. మెయిన్ మార్కెట్ అయితే అదే. మీరు కావాలంటే డైరెక్ట్ బన్నాజీ మార్కెట్కి మీరు ఆటో బుక్ చేసుకున్నా యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ దేర్. ఇక్కడ అంతా జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, జ్యువెలరీయే ఉంది. మేము వెతుకుతున్నాము, దేంట్లో చూస్తున్నాం మనం ఇప్పుడు. విక్టోరియన్ జ్యువెలరీలో మాకు ఇయర్ రింగ్స్ కావాలి, వాటి కోసం అని తిరుగుతున్నాము. దొరకట్లేదు, బట్ ఇంకా లోపలంతా చూస్తున్నాం. చూసారు కదా బన్నాజీ మార్కెట్ బయట రోడ్ మీదనే ఎంత క్రౌడ్ ఉంది. మేము అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికే మాకు ఒక 1/2 an hour అలా పట్టింది. సో దాని నుంచి బయటకు వచ్చేసాక మేము ఇంకా వాక్ చేస్తున్నాము ముందుకి. చూద్దాము అసలుకి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ చూద్దాము ఏముందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని ముందుకు వెళ్తున్నాము. మాకు మెయిన్గా విక్టోరియన్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ కావాలి. సో ఇలా షూట్స్కి మాకు యూజ్ అవుతాయి అని తిరిగాము. ఒక ప్లేస్లో దొరికింది, అది మీకు ఒక జ్యువెలరీ షాప్ చూపించాను కదా, బాలాజీ జ్యువెలరీ గోల్డ్ షాప్లో. సో అందులో దొరికింది. తర్వాత కూడా ఇంకేమైనా దొరుకుతాయి అంటే నా ఎనర్జీ అయితే ఫుల్ అవుట్ అయిపోయింది ఆ క్రౌడ్ చూసే. సో ఇంకా సరే తిరుగుదామని చెప్పి తిరుగుతున్నాము, బట్ ఏం దొరకలేదు. బేగం బజార్లో వచ్చే ముందు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ యువర్ ప్రాపర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్. అంత మాత్రం ఎనర్జీ లేకపోతే మనం అక్కడ తిరగలేము. సో ఇంతే అండి, ఇది నా ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్ వీడియో బేగం బజార్లో. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ ప్లాన్ ఫర్ అదర్ వీడియోస్ యాజ్ వెల్. సో అంతే, బేగం బజార్ ఎక్స్ప్లోరేషన్ అంతా అయిపోయింది. అసలు అవ్వట్లేదు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ
ఇక్కడ లాస్ట్కి నిహారీ మార్కెట్ అని ఇక్కడికి వచ్చాము. మొత్తం తిరిగి